రత్నాలు తీసుకోవాలని చెప్తున్నారు కదా. సో మన దేశంలో సగం మంది దగ్గర అలాంటివి ఏమి ఉండవు, పుట్టినతేదీలు కానీ ఏమి ఉండవు. వాళ్ళ పరిస్థితి దానికి జ్యోతిష శాస్త్రంలో నష్టజాతక అధ్యాయం అని చెప్పేసి ఒక అధ్యాయమే ఉంది. దాన్ని ప్రశ్న మార్గం అని కూడా పిలుస్తారు. దాని కొంతమంది చాలా మంది ఏం చేస్తున్నారంటే తప్పులు వాళ్ళ పేర్ల మీద మాది ఈ రాశి అని చెప్పేసుకుంటున్నారు. అవును, పేర్ల మీద ఈ రాశి అని చెప్పుకోవడానికి లేదు. కారణం ఏంటంటే ఒక టైంలో మన పూర్వీకులు ఎలా ఉండేదంటే ఇది ఈ రాశి కాబట్టి మీకు ఈ పేరు అని పెట్టేవారు. అర్థమైందా? మీది ఈ నక్షత్రం కాబట్టి మీ నక్షత్రానికి ఈ పేరులతో మొదలయ్యే అక్షరాలు పెట్టాలి అని శాస్త్రం ఉంది. ఈరోజు ఏమవుతుంది, మనది ఈ పేరు కాబట్టి మాది ఈ నక్షత్రం. ఫార్ములా సేమే కానీ అది ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు తేడా కొడుతుంది. అర్థమైందా? అలాగ పేర్లు మీద పెట్టుకుంటున్నారు. సో అదే చెప్పడం కూడా కష్టం. కానీ ప్రశ్న మార్గంలో వాళ్ళది ఏ రాశి ఏ నక్షత్రం అనేది మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇందాక చెప్పినట్టు రాశి నక్షత్రాల మీద కాకుండా వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుని దానికి మనం రత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళ టైము డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే దానికి వాళ్ళకి మనం జాతకం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. దాని ప్రకారం ఇచ్చేయచ్చు. రైట్ సార్. ఈ మధ్య రాజకీయ నాయకులు మన లేటెస్ట్గా ఎల్లో సఫైర్ బ్లూ సఫైర్ అనేవి బాగా వాడుతున్నారంట. ఏంటి రీజన్? అదే రీజన్ ఏంటంటే మన మోదీ గారు పిఎం అయ్యే సమయంలో ఆయన జాతకంలో శని ఉచ్చంలో ఉన్నాడు. చాలామంది శనిని తిట్టుకుంటారు కానీ శని బాగుండడం వల్లే మోదీ గారు పిఎం అయ్యారు. అదే ఇస్తాడు. ఎందుకంటే శని ఎవరు? సూర్యుడు కొడుకు. సూర్యుడు ఎలాగైతే రాజకీయాల్లో వాటిల్లో అంతా మనకి మంచి పేరు ఇస్తాడో అలాగే శని కూడా కర్మాధిపతి. మంచి చేసిన వాడికి మంచి చేస్తాడు, చెడు చేసిన వాడిని తొక్కేస్తాడు. అదే పనిగా అలాగే పుష్యరాగం చెప్పినట్టు ఇందాక కెరియర్ గ్రోత్ అదృష్టాన్ని తెచ్చిపెట్టేది కూడా కనక పుష్యరాగమే. కాబట్టి అది పుష్యరాగం వేసుకున్నా సార్ రాజకీయాల్లో మంచి ఎదుగుదల అనేది కనిపిస్తుంది అనమాట. వైడూర్యం గోమేధికం ఈ రెండు కలిపి వేసుకోవచ్చా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అది వేసుకుంటున్నారని విన్నాను నేను. ఈ రెండు కలిపి అదేనండి. ఇప్పుడు ఒకటి తిరగడానికి కావాలి, ఇంకోటి నాలెడ్జ్కి కావాలి. అవి రెండు కూడా ఛాయాగ్రహాలే, రాహుకేతువులు. అవి రెండు కలిపి వేసుకోవడం వల్ల సమస్య ఉండదు. కానీ రెండు వేరు చేతులు వేసుకుంటే మంచిది. ఒకే చేతికి. ఎందుకంటే రాహుకేతువులు ఎప్పుడు కూడా ఒకే చోట ఉండవు. మీరు కుండలో ఎక్కడైనా ఏ కుండలైనా చూడండి, రాహు ఆపోజిట్లో కేతు ఉంటాడు, కేతుకు ఆపోజిట్లో రాహు ఉంటాడు. అంటే కేతు 1వ ఇంట్లో ఉంటే రాహు 7వ ఇంట్లో ఉంటాడు కుండలిలో. అంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇవి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉండేవి. రెండు అంటే ఇప్పుడు దక్షిణ ధ్రువాన్ని ఉత్తర ధ్రువాన్ని తీసుకొచ్చి ఒకే చోట కూర్చోబెడతాంటే అవుతుందా? అవ్వదు. ఆ కారణంగా అవి రెండు ఒకే చోట వేసుకోవడానికి లేదు. నాని ఉన్నాడు కదా, హీరో నాని, నవరత్నాలు కలిపి వేసేసుకోండి. ఇది ఎందుకు ఊరికే ఒక్కో రత్నం ఒక్కొక్క ఏదో ప్రయోజనం చెప్తున్నా మొత్తం 9 కలిపి తీసుకుంటే బెటర్ అని వేసుకున్నాడా, లేదంటే అట్లా కూడా వేసుకోమని చెప్తారా? నవరత్నాలు ఒకప్పుడు ఎలా ఉండేవంటే, నవరత్నాలు అంటే అవన్నీ కూడా చాలా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి నవరత్నాలు. వాటి వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు, అలాగే అనర్థం ఉండదు. న్యూట్రల్ అది. ఎందుకంటే మనకి ఏదైనా ఒక రాయి యొక్క పవర్ తెలియాలంటే మినిమం 1 క్యారెట్ పైనే ఉండాలి. అంటే 3 క్యారెట్లు అలా ఉండాలి. ఈరోజు మార్కెట్లో ఇంకో విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే చాలా మంది 8 క్యారెట్లు 9 క్యారెట్లు రాళ్ళు వేసుకుంటున్నారు. అవసరం లేదండి. అంటే ఇంత పెద్ద రాయి వేసుకుంటున్నారు వాళ్ళు. ఇంత పెద్ద రాళ్ళు అవసరం లేదు. మీరు మంచి రాయి, ట్రాన్స్పరెంట్గా ఉండే రాయి 3 క్యారెట్లు వేసుకున్నా చాలు. చాలా మంది వాళ్ళు చెప్పేదంటే మీ వెయిట్కి తగ్గ మీరు రాయి వేసుకోవాలి అని చెప్పి, మీ హైట్ వెయిట్కి క్యాలిక్యులేట్ చేసి అంత రాయి వేసుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు రాళ్ళు అమ్మాయి వాళ్ళు కూడా ఇంత పెద్ద వేసుకొని చూపిస్తారండి వీడియోలలో. అదే అవి చూపిస్తాను కదా జనాలకి అట్రాక్ట్ అయ్యేది. అంత పెద్దవి పెట్టుకుంటున్నారు. మరి వింతగా ఉంది అది. అంత పెద్ద రాయిలో అనేది అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అలాంటి రాళ్ళు దొరకడం కూడా కష్టం. మైన్స్ లో అంత పెద్ద రాయి క్రియేట్ అవ్వడం అంటే చాలా పెద్ద గొప్ప విషయం అది. వాళ్ళ కాస్ట్ కూడా అలాగే 2 కోట్లు 3 కోట్ల రకంగా వెళ్తాయి అంత పెద్ద రాళ్ళు వేసుకుంటే. అంత పెట్టుకునే అది అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే రాయి మన మన అంటే మన కెపాసిటీ కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అతి సర్వత్ర వర్జయేత్. అతి సర్వత్ర వర్జయేత్. అతి అనేది అన్ని చోట్ల మనకి అనర్థాన్ని తీసుకొస్తుంది. ఏది అతి అవ్వకూడదు, అలాగని తక్కువ ఉండకూడదు. కరెక్ట్గా వాళ్ళకి ఎంత కావాలో అంత. ఆడవాళ్ళకైతే 2 నుంచి 2.5 క్యారెట్లు, మగవాళ్ళకైతే 3 నుంచి 4 క్యారెట్ల లోపు వేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేసుకుని అంటే ఇప్పుడు ఏంటంటే బాగా లేని రాయి 10 క్యారెట్లు వేసుకున్నా ఒకటే, బాగున్న రాయి 3 క్యారెట్లు వేసుకున్నా ఒకటే. రేట్ 2 కామన్. ఇది 50,000 అయితే అది 50,000 ఉంటుంది. అర్థమైందా?
ఏదైనా అంతే కదా, క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. అంతే కదా. సో అది కూడా జనాలు దృష్టిలో పెట్టుకొని వేసుకోవడం అనేది మంచిది. రైట్. గురుగారు, ఈ మధ్య ఈ నవరత్నాలు వేసుకోవడం అనేది ఫ్యాషన్ కూడా అయిపోయింది. అంటే లైక్ ట్రెండింగ్ లాగా, అంటే ట్రెండ్లో భాగంగా కూడా వేసుకుంటున్నారు ఈ నవరత్నాలు. సో ఇట్లా అవసరం లేకుండా వేసుకుంటే ఏమైనా దుష్ప్రభావాలు, పరిణామాలు కొన్నిసార్లు మనం వేసుకున్న వెంటనే ప్రభావం చూపిస్తుంది, కొన్నిసార్లు తర్వాత చూపిస్తుంది. ఓకే. నాకు తెలిసిన అతను ఒక ఆయన, వీళ్ళ వజ్రానికి వెళ్తున్నాను, మా వైఫ్ వజ్రం తీసుకోమని చెప్పి ఫోర్స్ చేస్తుంది, నేను తీసుకోనా వద్దా అని చెప్పేసి అడిగారు. నేను వద్దని చెప్పాను. కానీ వాళ్ళ వైఫ్ ఒక ఫోర్స్ చేయడం వల్ల ఆయన వజ్రం తీసుకోవడం జరిగింది. ఆయన తీసుకుని బయటకు వచ్చేసరికి ఆయన కారు లేదు. అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అది డబ్బున్న వాళ్ళని కూడా బెచ్చకాలం చేసేస్తుంది ఒక్కొక్కసారి, వజ్రం ఎస్పెషల్లీ. ఓకేనా. అలాగే బెచ్చకాలం కూడా డబ్బున్న చేస్తుంది. ఆ కెపాసిటీ అనేది వజ్రానికి ఉంది అనమాట. ఓకే. అందువల్ల ప్రతి ఒక్క రాయి కూడా వాటి మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. అదే చెప్తున్నా, మనకి ఇప్పుడు నిప్పు మనకి మంచిది, చెడుది. మనకి కాలుస్తుంది, మన వంట కూడా ఉపయోగపడుతుంది. అది మనకి ఎలాగ ఉపయోగపడాలని చెప్పేసి దాన్ని కరెక్ట్గా వాడుకునే విధానం తెలిసినప్పుడు అది మనకి మంచిగా ఉపయోగపడుతుంది. దాన్ని వాడుకునే విధానం తెలియకపోతే అది మనకి కాలుస్తుంది. రైట్. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏంటి, ఫేక్ ఉన్నాయి, లేదంటే కొన్ని పడతాయి, మనకు పడవు, ఇట్లాంటి రకరకాల మీమాంసాలు ఉన్నాయి. అన్నిసార్లు మాకు తంత్రి గారు దొరకరు, వినయ్ గారిని వచ్చి అడగాలంటే దొరకరు, మీరు ఎక్కడో ఉంటారు. సో అలాంటి వాళ్ళు ట్రయల్ పీరియడ్ అని ఏమైనా ఉంటుందా? అంటే ఇన్ని రోజులు వేసుకుని చూస్తే దీని ప్రభావం వాళ్ళకి 45 రోజుల్లో దాని యొక్క ప్రభావం అనేది తెలిసిపోతుంది. వేసుకోవాలా వద్దా, చెడవుతుందా అని తెలుస్తుందా? తెలిసిపోతుంది. 45 రోజుల్లో వాళ్ళకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే. ఆ డిఫరెన్స్ కనిపెట్టి వెంటనే వాళ్ళు దానివల్లే అవుతుందని చెప్పి తెలుసుకుని దాన్ని తీసి పెడితే మంచిది. మొన్న నాకు తెలిసిన ఒక అతను అమెరికాలో ఉంటాడు. అతనికి ఆస్ట్రోటాక్ అనే దీంట్లోనో ఏదో ఇందులోనో వేసుకున్నాడు అనమాట. చెప్పి రెండు రాళ్ళు, బుద్ధుడు, ముత్యం, రెండు కూడా కలిపి వేసుకున్నాడు అనమాట. అది అప్పటి నుంచి జాబ్ పోయింది. ఆ విషయం తెలియలేదు నాకు. వీడియో కాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన చూసి, సార్ ఇది మీకు ఇలా రెండు ఎవరు వేసుకోమన్నారు, మీకు ఫస్ట్ అయితే తీయండి అని చెప్పేసి ఆయన చేతి తీపిచ్చిన ఒక 2 monthsలో ఆయనకి జాబ్ వచ్చింది మళ్ళీ. అంటే చెప్తున్నా, చాలా చిన్న చిన్న విషయాలు వాళ్ళకి ఎందుకు పోతుందో జాబ్ తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. మన జాతకాలు అన్ని లింక్ ఉంటాయి, ప్రతి ఒక్కటి జాతకానికి లింక్ ఉంటాయి. జాతకం ఒకటే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళు గురుదశ మహారదశ నడుస్తుంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళు వేసుకున్న రాయి వచ్చేసి శుక్రుడి రాయి వేసుకుని ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి మంచి జరగాలని అవుతున్నా ఈ రాయి అనేది ఆపేస్తూ ఉంటుంది దానికి. అలాగా అంటే మనం వేసుకున్న రాయి, మనం వేసుకున్న దశ, మన జాతక రీతి ఎలా ఉంది, అవన్నీ కూడా చూసుకుని కరెక్ట్ సరైన ఆస్ట్రాలజీని సంప్రదించి దాన్ని వేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.